పూర్వకంగా ఈ కూడిక కొరకు చేతులెత్తి ప్రభుని కొంత సమయం దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 యేసయ్యా నీకు స్తుతి 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 మహోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవైన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. గనుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడవై ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడవై ఉన్న యేసయ్యా నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధతలో మహనీయుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అభిషక్తుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వయుగములలో సజీవుడవై ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దైవమే నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వ శరీరులకు దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రం. నీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించే దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతుల మధ్యలో నివసించే దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా పక్షముగా కార్యములు జరిగించే దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృంగిన వారిని లేవనెత్తే దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. బలహీనలను బలపరిచే దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసే దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్రయ దుర్గమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా. ప్రభు సన్నిధానములో చేరిన మనమందరం కూడా నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ఉన్నతమైన కార్యములను మన మధ్యలో బలముగా జరిగించినట్లుగా ఎలుగెత్తి రెండు చేతులెత్తి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని ఇదిగో ఆయన నామాన్ని మనం కొద్ది నిమిషాలు స్తుతిద్దాం. దైవమా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ఆగక కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. కూడి చేరి ఉన్నటువంటి మనమందరము కూడా మన రెండు హస్తాలు దేవాతి దేవుని వైపు చాపి జరగబోతున్న ఈ జీవ కూడికను నిశ్చయముగా దేవుడు జయకర్మగా జరిగించినట్లుగా ఒక బలమైన అభిషేకము చేత దేవుడు మన మధ్యలో సంచరించినట్లుగా దేవుడు ఉద్దేశించిన కార్య పట్టణములో ప్రాంతములో ఈ రాత్రి కాల సమయంలో జరుగునట్లుగా ఇదిగో చుట్టుపక్కల ప్రాంత ప్రజలను ప్రభు సకాలములో ప్రభు సముఖానికి నడిపించినట్లుగా రాబోతున్న సేవకులకు కృపతో
తోడుగా ఉంచి నడిపించున్నట్లుగా జరుగుతున్న ఈ కోడికలో పాటల ద్వారా, ఆత్మారాధన ద్వారా ఒక బలమైన అభిషేకం విడుదల ఉన్నట్లుగా, ఉపదేశము చేత ప్రాంతం కట్టబడినట్లుగా, ప్రజలు ఉజ్జీవింపబడినట్లుగా, సంఘము నూతన పరచబడినట్లుగా అందరూ వెలుగెత్తి కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. యేసయ్యా, మీరు జరిగిస్తున్న ఈ కోడికను బట్టి స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయంలో బలహీనులు బలపరచబడాలి, నిరాశలో ఉన్నవారు బలపరచబడాలి, ఆదరణ లేక బలహీనమవుతున్న వారు ఓదార్చబడాలి, నిశ్చయముగా రెట్టింపు ఆత్మతో నింపబడాలి, రెట్టింపు బలముతో నింపబడాలి. ఇదిగో ఈ స్థలమందు అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా నూతన కృపను పొందుకోవాలి, నూతన అభిషేకమును అనుభవించాలి, నూతన ప్రసన్నతను అనుభవించాలి. నిశ్చయముగా కార్యములు దేవుడు మన మధ్యలో జరిగించినట్లుగా ఎలుగెత్తి రెండు చేతులెత్తి మరొకసారి దేవుని నామాన్ని స్తుతిద్దాం. దైవమా స్తోత్రం 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 స్తోత్రం. నిత్యముగా ఈ రాత్రి కాల సమయంలో జరుగుతున్న ఈ కోడికను ప్రభు నిత్యముగా తన నామ మహిమార్థమే జరిగించున్నట్లుగా, ప్రతి కట్లు తెంపబడినట్లుగా, అందరూ ఆత్మలో బలపరచబడినట్లుగా, ఒక బలమైన అభిషేక విడుదల ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఒక్కరిని దాటిపోని దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయంలో బలమైన రక్షణ కార్యములు మన మధ్యలో జరిగించినట్లుగా, బలమైన ఆత్మ కార్యములు మన మధ్యలో జరిగించినట్లుగా, నిత్య మహిమకు సంబంధించిన బలమైన కార్యములు ప్రతి వారి జీవితంలో ఈ ప్రాంతంలో దేవుడు బలముగా జరిగించినట్లుగా ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ అలాగని రాత్రి కాల సమయంలో జరుగుతున్న ఈ కోడికను ఇదిగో సౌండ్ సిస్టాన్ని తన స్వాధీనపరుచుకుంటున్నా, వాయిద్యములు వాయిస్తున్నటువంటి తన బిడ్డలను స్వాధీనపరుచుకుంటున్నా, ఎలాంటి గలిబిలి ఆటంక బలహీనతలు ఏది ఆవరణములో పని చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడే ప్రతిదీ అనుకూలపరుస్తున్నందుకై, ప్రతి ఇన్స్ట్రుమెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నందుకై ప్రతి ఒక్కరు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పిన దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి గలిబిలిని, ప్రతి ఆటంకములను తన నామమును బట్టి దూరము చేసి నిశ్చయముగా మన మధ్యలో కృప కలిగిన ఆత్మను సంచరింపచేయనట్లుగా ఎలుగెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సంఘ ఉజ్జీవము కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కోడిక ఈ ప్రాంత ప్రజల యొక్క ఇదిగో బలహీనత నుంచి విడుదల కలిగించి, భక్తిహీనతల నుంచి విడుదల కలిగించి ఒక ఉన్నతమైన ఉపదేశము చేత ఈ రాత్రి ప్రభు కట్టున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయంలో మన ఆత్మీయ నాయకులను జఫన్య శాస్త్రయ్య గారిని దేవుడు బలపరిచి బలముగా అభిషేకించి ఇదిగో ఈ ప్రాంతం కొరకు కావలసిన వాక్కు చేత, ఉన్నతమైన అభిషేకము చేత నింపి, దేవుడు రెట్టింపు కృప చేత నింపి బలముగా వాడుకున్నట్లుగా ఎలుగెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గత గడిచిన కొన్ని దినాల నుంచి కొడుకు కొరకు సంఘము అలాగనే సేవకులు ఈ ప్రాంత ప్రజలు స్తుతిస్తూ ప్రార్థిస్తుండగా ఏ ఉద్దేశం చేత ఈ కోడికను ఏర్పాటు చేస్తున్నారు, ఏ ఉద్దేశాన్ని బట్టి ఈ కోడికను దైవదాసులకు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నారు, దేవుని ఉద్దేశం నిత్యముగా నెరవేర్చబడినట్లుగా, ఆయన ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా, ఆయన ఉద్దేశం నిత్యముగా మనము చూస్తున్నట్లుగా ప్రతి ఒక్కరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అభిషిక్తులు అడుగుపెట్టిన స్థలాన్ని దీవిస్తానని చెప్పిన దేవుడు నిశ్చయముగా ఇదిగో ఈ ప్రాంతమును దేవుడు దర్శించినట్లుగా, ఈ ప్రాంతములో బలమైన కార్యములు దేవుడు జరిగించినట్లుగా, ఈ ప్రాంతాన్ని గలిబిలి గురి చేస్తున్న ప్రతి దుష్ట శక్తిని దేవుడు ఇదిగో ఈ ప్రాంతము నుంచి విడిచిపోయేట్లుగా ఆజ్ఞాపించినట్లుగా, నిశ్చయముగా ఇదిగో బలమైన దుర్గములు ఇక్కడ దేవుడు స్థాపించినట్లుగా ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటల పరిచర్యను కూడా ప్రభు తన నామ మహిమార్థమే జరిగించినట్లుగా, పాడుతుండగానే ఒక బలమైన అభిషేక విడుదల ఉన్నట్లుగా, పాడుతున్న ప్రతి బిడ్డ స్వరాన్ని ప్రభు దర్శించున్నట్లుగా, పాడుతుండగానే ప్రతి కట్లు తెంపబడుతున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దు. స్తోత్రం 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 స్తోత్రం. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన దేవుడు, యోర్దానుని ఏకరాశిగా నిలిపిన దేవుడు, ఎరుకో కోట గోడలను కూల్చివేసిన దేవుడు, నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో మనం ఆరాధిస్తూ ఉండగానే అనేకుల కట్లను దేవుడు తెప్పివేయనట్లుగా, అనేకుల బంధకాల నుంచి విడుదల కలిగించినట్లుగా, నిశ్చయముగా అనేకులను దేవుడు బలపరచున్నట్లుగా దేవునికి ఎలుగెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అందరం దేవుని స్తుతిద్దాం. ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఈ ఉజ్జీవ కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలముగా సంచరించున్నట్లుగా, ఒక్కొక్కరిని దర్శించున్నట్లుగా, ఒక్కొక్కరు బంధకాల నుంచి విడుదల కలిగించున్నట్లుగా, ఇదిగో స్తుతిస్తుండగానే ఒక బలమైన అభిషేకం విడుదల చేస్తున్నామనే సైకి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రికాల సమయం నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు తన కృపగల ఆత్మను ఈ స్థలమంతా సంచరింపజేసి నిశ్చయముగా తాను ఉద్దేశించినట్లుగా ఈ రాత్రి తన నామమునకు చెందవలసిన మహిమను తాను పొందుకున్నట్లుగా, గొప్ప కార్యములు ఈ స్థలమందు దేవుడు జరిగించినట్లుగా ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. లేఖనము ద్వారా సెలవిచ్చిన రీతిగా స్తుతిస్తుండగానే ఎరుకో ప్రాకారాలను కూర్చున్న దేవుడు, స్తుతిస్తుండగానే ఇదిగో పౌలు శీలలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కంపించినట్లుగా, నిత్యముగా మనం స్తుతిస్తుండగా ఈ ఉజ్జీవ కూడికకు ఆటంకంగా ఉండాలని చూస్తున్న ప్రతి బలహీనత కలిపిది దుష్టుడు యోచనలన్నీ ప్రభు నిరర్ధకము చేస్తున్నందుకే అందరూ వెలుగెత్తి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్కు వెలుడెగుటతోడనే వెలుగు కలుగును సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా తన వాక్యము వెల్లడెగుటుండగానే అనేకులలో ఒక నిరీక్షణ కలిగించినట్లుగా, అనేకులను వెలుగుతో నింపినట్లుగా, అనేకులను ఉన్నతమైన కృపతో దర్శించినట్లుగా, నిశ్చయముగా నిరాశ వలయముల నుంచి విడిపించి నిరీక్షణ శిఖరములు ఎక్కగలిగిన కృప చేత దేవుడు కృప నుండి అధికమైన కృపతో దేవుడు అనేకులు నింపినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలనాడు అపోస్తలు నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రజలు ఏ రీతిగా అయితే పశ్చాత్తాపములు వచ్చారు, ప్రజలు ఏ రీతిగా అయితే కట్టబడ్డారు, ప్రజలు ఏ రీతిగా అయితే కృప పొందుకున్నారు, ప్రజలు ఏ రీతిగా అయితే ఆత్మలో బలపరచబడ్డారు, మహిమకు సిద్ధపరచబడ్డారు, దేవుని దాసుల అభిషక్తులైన దైవజనులు జఫన్య శాస్త్రయ్య గారిని దేవుడు నిలబెట్టుకుని మాట్లాడుతుండగా ఆ కార్యమే ప్రభు జరిగించినట్లుగా, ఆపై విడుదల ఉన్నట్లుగా ఒక బలమైన అభిషేకము చేత ఈ రాత్రి దేవుడు తన దాసుని బలపరచున్నట్లుగా ప్రభుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత సమస్తము జరుగునని సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయములో ఇదిగో తన ఆత్మ ద్వారా ఇదిగో కొన్ని నెలలుగా మనమందరము ఈ ప్రాంతము కొరకు చేసిన ప్రతి ప్రార్థనలో ఆలకించి నిశ్చయముగా అనేకుల కన్నీరుని దేవుడు తుడిచినట్లుగా, నిశ్చయముగా అనేకులను పరుచున్నట్లుగా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పిన దేవుడు నిశ్చయముగా బలమైన ఆత్మ కార్యములు మన మధ్యలో జరిగించినట్లుగా ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిత్యముగలాగిన దేవాతి దేవుడు తన దాసుల్ని ప్రాంతానికి పిలుచుకొని ఈ ప్రాంతం పట్ల ఒక భారాన్ని ఇచ్చి నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక వేదనను కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉపసిస్తూ ఇదిగో కొన్ని
కొన్ని దినాలుగా ఈ ప్రాంతం కొరకు కనిపెట్టి ప్రార్థిస్తుండగా ఈ రాత్రి తన ఉద్దేశాన్ని తన దాసులలో నుంచి తన సేవకునికి సవిస్తారముగా బయలుపరచబోతున్నామని యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా ఈ కూడిక అనంతరము నూతన ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది సంఘంలో చేర్చబడాలి, అనేకులు ఆత్మలో ఉజ్జీవింపబడాలి, అనేకులు దేవునితో అంటుకట్టబడాలి, అనేకులు దేవునిలో ఇదిగో వేరు పారే అనుభవాలకు ముందుకు సాగాలి. నిశ్చయముగా దేవుడటి కార్యమును బలముగా మన మధ్యలో జరిగించినట్లుగా ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిత్యముగా దేవాతి దేవుడు తన దాసుని పిలుచుకొని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి సేవను ఈ కూడిక తదనంతరం ఒక బలమైన అభిషేకము చేత నింపునట్లుగా, బలమైన ఆత్మకార్యాలు సంఘములో జరుగునట్లుగా, ఒక్కొక్కరు అంటు కట్టబడినట్లుగా, ఒక్కొక్కరు బలపరచబడినట్లుగా, అనేకులు నూతనమైన ఆత్మలు సంఘములో చేర్చబడినట్లుగా ప్రభువుకి ఎలుగెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నలిగిన ప్రాణములను ఉజ్జీవింపజేసే దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయంలో ఈ స్థలమందు ఎంతమంది అయితే అడుగు పెడుతున్నారో వారందరి జీవితాల్లో ఏ కన్నీటి అనుభవాల్లో ఉన్నారు, ఏ కృప కొరకు ఎదురు చూస్తున్నారు, ఇదిగో ఏ అవసరాల కోసం కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నారు, నిశ్చయముగా వారి జీవితాలలో వారి కుటుంబాలలో దేవుడు గొప్ప కార్యములు జరిగించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యము ఏ రీతిగా అయితే పితరుల జీవితాల్లో కట్టిందో, వాక్యము ఏ రీతిగా అయితే వారి జీవితాలను ఫలభరితముగా మలిచిందో, వాక్యము ఏ రీతిగా అయితే వారి జీవితాలను కట్టి ఒక బలమైనటువంటి కృప చేత నింపిందో, నిత్యముగా ఈ రాత్రి కాల సమయంలో కూడా వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు కట్టబడినట్లుగా, బలపరచబడినట్లుగా, నూతన పరచబడినట్లుగా, ధైర్యపరచబడినట్లుగా, కృంగిన వారిని రాత్రి వాక్యమే లేవనెత్తునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా ఏ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడి నడవవలసిన మార్గమును బోధించాడు, అదే దేవుడి రాత్రి కాల సమయంలో మనందరికీ కావలసినటువంటి మార్గములను బోధించినట్లుగా, ఉపదేశముతో మనల్ని నింపినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆదిమ సంఘములో ఎలాగైతే దేవుని దాసుల ద్వారా ఒక బలమైనటువంటి కార్యాలను జరిగాయో, ఈ రాత్రి కాల సమయంలో కూడా అభిషక్తులైన దైవజనులు ఈ ప్రాంతానికి అడుగుపెట్టి ఉండగా, ఈ ప్రాంతంలో సంచరించి ఉండగా, ఈ ప్రాంతం కొరకు చేతులెత్తుతూ ఉండగా, ఇదిగో ఇదిగో ఆదిమ సంఘములో ఏ అభిషేకం విడుదలైందో అదే అభిషేకం ఈ రాత్రి విడుదలవుతున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నాడు అపోస్తలులు సంచరించినప్పుడు ప్రాంతములలో ఏ ఏ గొప్ప కార్యములు జరిగాయో, నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయములో అలాంటి సూచక కార్యముల చేత, మహత్కార్యముల చేత, అద్భుతముల చేత, స్వస్థత కార్యముల చేత దేవుడి ఈ ప్రాంతాన్ని నింపునట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దేవుని దాసులో నుంచి వాక్యము వెలువడుతుండగానే ప్రజల్లో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొనున్నట్లుగా, ప్రతి పాప విషయంలో ఒక తీర్మానము కలుగునట్లుగా, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా, ఆత్మ లేనటువంటి వారి మీద కూడా ఇదిగో దైవదాసుల వాక్యాన్ని బోధిస్తుండగానే ఒక బలమైన అభిషేకం విడుదలవునట్లుగా ప్రభువుకి వెలుగెత్తి బిగ్గరగా ప్రభువుని స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్న ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏ దేవుడైతే ఎర్ర సముద్రం రెండుగా చీల్చి రహదారిని ఏర్పరిచారో ఈ రాత్రి కాల సమయంలో అనేకుల జీవితాలలో అలాంటి కార్యములు దేవుడు జరిగించినట్లుగా దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క దాహార్తిని తీర్చుటకు బండ నుంచి ఏ రీతిగా అయితే దేవాతి దేవుడు వారికి నేలనిచ్చాడు, వారి దాహాన్ని తీర్చాడు. వాక్య దాహముతో ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ఈ రాత్రి ఒక బలమైన అభిషేకము చేత, ఉన్నతమైన వాక్య ప్రత్యక్షత చేత ప్రతి వాని హృదయాన్ని, ప్రతి వాని చేరును తడుపుతున్న పరిశుద్ధాత్మ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ఉన్నతమైన ఉపదేశమో, ఏది నామకార్థ బోధో తెలియక సతమతమవుతున్నటువంటి అనేకుల జీవితాలలో దేవుడు సర్వ సత్యములోకి ఈ రాత్రి నడిపించినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే దేవాతి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ప్రతి హృదయము తెరవబడినట్లుగా, ప్రతి విధమైనటువంటి భక్తిహీనత తొలగిపోవునట్లుగా, నిత్యముగా ప్రజల ఉపదేశములు కట్టబడినట్లుగా, ఉపదేశానుసార బోధ వైపుకు ప్రజలు ఈ రాత్రి తెప్పబడబోతున్నందుకై యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ అలాగనే ప్రభువుని స్తుతిస్తూ ఉండగా తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువును రక్షకుడైన మన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన నాయకుడు మంచి ఉపదేశకుడుగా ఉండి గడిచిన దినాల్లో ఈ జీవ కూడిక కొరకు జరిగించిన పరిచర్యలను వెళ్ళిన మార్గాలను, సమస్తమైనటువంటి పరిచర్యలను కృపనిచ్చిన దేవుడు ప్రారంభపు ఇగో ఈ స్తుతుల ద్వారా దేవుడు తన దుర్గాన్ని స్థాపించి ఉండగా జరుగుతున్న ఈ కూడిక ప్రార్థన ద్వారా, అలాగే పాటలు ఆత్మారాధన ద్వారా ఉపదేశము చేత ప్రజలు కట్టబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనందరికి కలుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుందాం. అలాగే చేతులెత్తి ఒకసారి అలాగే చేతులెత్తి అల్లాడిస్తూ పరిశుద్ధాత్మ దేవుని మన మందిరానికి ఆహ్వానిస్తాం. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ఓ పరిశుద్ధుడ నీకు స్తోత్రము. పరిశుద్ధాత్ముడా తండ్రి మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. కృప కలిగిన తండ్రి, గొప్ప కార్యములు చేయవాడా నీకు స్తోత్రాలు. మా మధ్యలోని సన్నిధిని విడుదల చేస్తున్నవాడా నీకు స్తోత్రాలయ్యా. నీ ఆత్మ సంచారముకై నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కృప కొరకై నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మీకు వందనాలు 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 వందనాలయ్యా. ఈ ప్రాంగణమంతా నీ స్వాధీనములోనికి వచ్చునుగాక, నీ స్వాధీనములో ఉండునుగాక, ఆత్మవశులైపోదురుగాక తండ్రి. పరిశుద్ధుడా దుష్ట శక్తులు తండ్రి, ఆటంక శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ రాత్రి నీ సన్నిధిని, ప్రసన్నతని ఇక్కడ ప్రజలు అనుభవించుదురుగాక. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి నీ దివ్యమైన సన్నిధిలో తండ్రి నిన్ను మోకరించి తండ్రి స్తుతించి మీ నామమును ఎత్తిపట్టుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీకు వందనాలు నాయనా తండ్రి. రాత్రి తండ్రి పరిశుద్ధుడా ఈ ప్రాంగణములో తండ్రి మహిమ గల పరిచర్య జరగబోతూ ఉంటుండగా నాయనా నీ సన్నిధిని మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే మీరు దైన దిగి వచ్చినందుకు, మీ దూతల పరిచర్ను విడుదల చేసినందుకు, నీ సన్నిధిని ఇక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మహిమ చేత, మహిమ మేఘము చేత ప్రాంగణాన్ని మీరు కమ్ముకున్న విధానము కొరకై నీకు స్తోత్రాలయ్యా.
పరిశుద్ధాత్ముడా నాయన, ఘనమైన, బలమైన, శక్తివంతమైన, భీకరమైన కార్యములు నాయన మా మధ్యలో మీరు జరిగించబోతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థన మొదలుకొని దాన్ని ముగింపు వరకు నాయన నీ సన్నిధి నాయన మేము తండ్రి అనుభవించడానికి కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నేను పాటలు పాడుచూ ఉంటుండగా, స్తుతిస్తూ ఉంటుండగా, ఆరాధిస్తూ ఉంటుండగా మీ నామం మహిమపరచబడును గాక, మీ నామము కీర్తించబడును గాక, ప్రజల్లో తండ్రి ఉంటున్న ప్రతి బంధకాలు తెంపబడును గాక తండ్రి. నేను చీకటి శక్తుల నుంచి విడుదల కలుగును గాక, అనేకుల మనోనేత్రములు తెరబడును గాక. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఏకీభవించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నేను కలిసి ఏకీభవించి స్తుతిస్తూ ఉంటుండగా ఓ తండ్రి ప్రాంగణము తండ్రి నేను పరిశుద్ధ పరలోకముగా మారిపోవును గాక. ఇక్కడ దేవదూతల ఆరాధన జరుగును గాక, దేవదూతల సంచారం మేము అనుభవించుదుము గాక. పరిశుద్ధునికి స్తోత్రాలు. శక్తివంతమైన తండ్రి నిన్న ఆరాధన జరుగుటకు కృపనివ్వమని ఎవరైతే నిలబడి వాడబడుతున్నారో వారందరిని అభిషేకించి తండ్రి మహిమ కొరకు వాడుకోండి. పాడువారిని తండ్రి, స్తుతించు వారిని, ఏకీభవించు వారిని, వాయిద్యము వాయించు వారిని తండ్రి ప్రతి ఒక్కరిని ఈ ఆత్మ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే రాజా ప్రతి ఉపకరణం మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము తండ్రి, నీ అభిషేకమును విడుదల చేస్తున్నాము తండ్రి. ప్రతి ఆటంకమును యేసు నామములో బంధించి కొట్టివేస్తున్నాము తండ్రి పరిశుద్ధుడా. ఓ తండ్రి నేను ఇగో ఈ తండ్రి నిన్న మీటింగ్ కి తండ్రి సభకు సంబంధించి రూపించబడిన ప్రతి వ్యతిరేకమైన ఆయుధము నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాము తండ్రి. నేను నీ బలమైన శక్తివంతమైన కార్యాలు జరుగుట కృపనివ్వమని ప్రార్థన చేస్తూ మీ దాసులను తండ్రి నేను బలముగా ఈ రాత్రి మీరు వాడుకోమని తన నాయన ముఖాంతరములో నుంచి తండ్రి నీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి తండ్రి పరిశుద్ధుడా అనేకుల జీవితాలు మార్పు చెందడానికి రాజా, రక్షణలోనికి రావడానికి రాజా తండ్రి నేను ఉపదేశములో కట్టబడుటకు రాజా పరిశుద్ధుడా అయ్యా తండ్రి మనోనేత్రాలు త్వరబడుటకు చీకటిలో నుంచి వెలుగులోనికి రావడానికి తండ్రి నేను అయ్యా మీ దాసులను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం వెలువడుతూ ఉంటుండగా తండ్రి పరిశుద్ధుడా అనేకుల హృదయాలు కదిలించబడాలి రాజా, అనేకులు మండించబడాలి ప్రభువా, అనేకులు సంధించబడాలి రాజా పరిశుద్ధుడా. ప్రకటిస్తుండగానే నీ ఆత్మ కార్యాలు తండ్రి ప్రారంభించబడును గాక తండ్రి. జీవితాల్లో రూపాంతరపు అనుభవాలు వచ్చును గాక తండ్రి పరిశుద్ధుడా. నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. శక్తివంతమైన వాక్కు విడుదలను గాక. సియోన్లో నుంచి నీవే తండ్రి ఒక నూతన ప్రకటన విడుదల చేసి రాజా పరిశుద్ధుడా నాకు అర్థమయ్యే రీతిలో బోధించి రాజా తండ్రి నిన్న ఈ సంఘము ఈ ప్రాంతము జీవింపబడడానికి రాజా ఈ ప్రాంతం అంతా తండ్రి నీ కోసం పట్టబడుటకు నాయన బలమైన ఆత్మకార్యము జరగాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ కోడికలు ప్రారంభించి నయనదిగా ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉంటున్నగా తండ్రి నీ సన్నిధిని నాయన మాతో కూడా ఉంచి తండ్రి నేను చక్కటి తండ్రి నడిపింపును మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలను మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తివంతమైన నాయన తండ్రి ప్రశస్తమైన నామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి ఈ సభను ప్రారంభిస్తున్నాము తండ్రి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. అందరం చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ దేవానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా షారాబా తులారాబా శక్తి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆర్కెస్ట్రా టీం కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. సమయంలో పాటలు పాడుకొని ప్రభుని స్తుతించుదాం. మన మధ్యలో స్థానిక సంఘ కాపరి గారి పాస్టమ్ గారు మన మధ్యలో ఉన్నారు. స్థానికంగా పరిచర్య చేస్తున్న పాస్టమ్ గారు వారు వచ్చి పాట పాడుతూ ఉంటుండగా చక్కగా ఏకీభవిస్తూ స్తుతిస్తూ మనసారా దేవుణ్ణి స్తుతించుదాం, దేవుణ్ణి ఘనపరచుదాం. కను పాపవలె నన్ను
కొనుకవు నీవు నా కన్న తండ్రి. కను పాపవలె నన్ను కాయుటకే కొనుకవు నీవు నా కన్న తండ్రి. శూరుల కూలే శోధన కాలమున కాపాడెదవు నా యేసయ్యా. శూరుల కూలే శోధన కాలమున కాపాడెదవు నా యేసయ్యా. యాషువా యేసయ్యా మెస్సయ్యా నా రక్షకా. యాషువా యేసయ్యా మెస్సయ్యా నా రక్షకా. కను పాపవలె నన్ను కాయుటకే కొనుకవు నీవు నా కన్న తండ్రి.
మరొకసారి ప్రభుని స్తుతించిన పాస్టర్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది సమయంలో మరొకసారి మరొక ప్రత్యేకమైన పాట పాడుకుని ప్రభుని స్తుతించుదాం. ఒకసారి అందరం చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారి పిల్లలు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. స్తోత్రం. ఏకైక దేవుడా, మాట్లాడు దేవుడా, విడిపించువాడా, నడిపించువాడా,